Please, I kindly request. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టీజే ఫ్లిక్స్. వీడియో చూసే ముందు వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్. మీరు ఇలా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే నేను ఇంకా వీడియోస్ చేయడానికి కొంచెం ఎనర్జెటిక్గా ఉంటుంది గైస్. ప్రభాస్, నాగ్ అశ్విన్, వైజయంతి బ్యానర్ ఈ ముగ్గురి కాంబినేషన్లో వస్తున్న సినిమానే ప్రాజెక్ట్ కే కల్కి 2898 AD. ఈ సినిమా లార్జ్ దెన్ లైఫ్ మైథాలజీ అండ్ ఫ్యూచరిస్ట్ సైన్స్ పిక్చర్గా రాబోతుంది భయ్య. అంటే ఈ సినిమా ద్వారా ఫ్యూచర్లో ఇండియా ఎలా ఉండబోతుంది అని చూపిస్తారనమాట. ఈ సినిమాలో మెయిన్ క్యాస్ట్ వచ్చి ప్రభాస్ గారు అండ్ అమితాబ్ బచ్చన్ గారు, కమల్ హాసన్ గారు, దీపికా పడుకోని, దిశా పటాని ఇలా చాలా మంది చాలా క్యారెక్టర్సే చేస్తున్నారు భయ్య. అండ్ అలాగే ఈ సినిమా ఫస్ట్ గ్లిమ్స్ కూడా శాన్ డియాగో కామిక్ క్యాన్ లో కూడా లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఆ రిలీజ్ అయిన గ్లిమ్స్ ని మనం బాగా గమనిస్తే హాలీవుడ్ రేంజ్ లో ఉంటది భయ్య. ఇక మ్యాటర్ ఏంట్రా అంటే, నాగశ్విన్ గారు ఐఐటి బాంబేలో జరిగిన ఒక ఈవెంట్ లో పాల్గొన్నారు భయ్య. ఆ జరిగిన ఈవెంట్ లో ఆ సినిమా కంటెంట్ ని అక్కడ చెప్పుకోవడం జరిగింది భయ్య నాగశ్విన్ గారు. అండ్ దీంతో పాటు అక్కడ వచ్చిన చాలా మంది నాగశ్విన్ గారిని చాలా క్వశ్చన్స్ అడిగారు భయ్య. ముందుగా సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ట్రైలర్ ఎప్పుడు వస్తుంది, అండ్ అలాగే విఎఫ్ఎక్స్ ఎంతవరకు అయింది అని చాలా క్వశ్చన్స్ మంచి మంచి క్వశ్చన్లు అడిగారు భయ్య. దానికి నాగశ్విన్ గారు కూడా మంచిగా సమాధానాలు చెప్పడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు అడిగిన క్వశ్చన్ల ద్వారా సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ట్రైలర్ ఎప్పుడు వస్తుంది అండ్ విఎఫ్ఎక్స్ ఎంతవరకు అయింది అవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం గైస్. నాగశ్విని గారిని ముందుగా అన్ని సినిమాల్లాగా ఈ సినిమా కూడా సైన్స్ పిక్చర్ లా ఉంటుందా అని అడిగితే, ముందుగా మనం ఇండియాలో గమనిస్తే చాలా వరకు సైన్స్కి సంబంధించిన సినిమాలు ఎక్కువగా రాలేదు. అండ్ అలాగే కొన్ని సినిమాలు టైం ట్రావెల్ అనే బేస్డ్ సినిమాలతో వచ్చాయి కానీ ఇలా సైన్స్ పిక్చర్ సినిమాలతో చాలా వరకు రాలేదు. ముందుగా ఈ కల్కి అనే సినిమా చాలా డిఫరెంట్ సినిమా. ఒక ప్రత్యేక ప్రపంచంలో జరిగే కథ ఇది. దీనికి సింపుల్ గా చెప్పాలి అంటే, హాలీవుడ్ లో మార్వెల్ స్టూడియోస్ అలా వాళ్ళ సిటీస్ ని ఫ్యూచర్ లో ఎలా ఉండబోతాయి అని చూపించుకుంటారో, ఈ కల్కి సినిమాలో కూడా ఇండియా ఫ్యూచర్ లో ఎలా ఉండబోతుంది అని చూపిస్తారంట గైస్. ఈ కల్కి సినిమా కోసం సుమారు 5 years నుంచి కష్టపడుతున్నాం. సినిమాలో ఉన్న చిన్న చిన్న ప్రతి పాయింట్ ని చాలా డీప్ గా ఆలోచించి చేస్తున్నాం. అండ్ ఈ సినిమా కోసం డిజైన్ చేసిన వరల్డ్ కూడా చాలా కొత్తగా అండ్ యూనిక్ గా ఉంటది అని నాగశ్విన్ గారు ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేయడం జరిగింది. నాగశ్విన్ గారిని సెకండ్ క్వశ్చన్ వచ్చి, మనం గ్లిమ్స్ లో కొత్త వెపన్స్ ని చూడడం జరిగింది. ఆ వెపన్స్ గురించి క్లారిటీగా చెప్పండి, ఆ వెపన్స్ ఎందుకు తీసుకున్నారు అని అడిగారు భయ్య. ముందుగా ఈ కల్కి సినిమా అనేది టెక్నాలజీతో తీసిన సినిమా అండ్ ఫ్యూచర్ ని చూపించే సినిమా కాబట్టి ఆయుధాలు ఇలానే ఉంటాయి. ఈ సినిమాలో ఓవరాల్ గా మనం చూసుకుంటే ప్రొడక్షన్ డిజైనర్స్ కూడా చాలా కొత్తగా యూనిక్ గా పెట్టడం జరిగింది ఆయుధాలు. ఈ సినిమా ఫ్యూచర్ కి సంబంధించిన సినిమా కాబట్టి వెపన్స్ అలా ఉంటేనే చాలా బాగుంటాయి అని చెప్పారు భయ్య నాగశ్విన్ గారు. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పడుకోని వీళ్ళ మెయిన్ క్యారెక్టర్స్ ఏంటి అని అడిగితే, వాళ్ళు చేసిన క్యారెక్టర్స్ గురించి ఇప్పుడు చెప్పకూడదు. అమితాబ్ బచ్చన్ గారు, కమల్ హాసన్ గారు, దీపికా పడుకోని ఈ సినిమాలో వీళ్ళు చేసిన రోల్స్ చూస్తే వాళ్ళ ఫ్యాన్స్ చాలా ఆనందపడతారు అండ్ యూనిక్ గా కూడా ఉంటది వీళ్ళ రోల్స్ అని చెప్పారు భయ్య. ఇప్పటి వరకు వీళ్ళు చేసిన ఏ సినిమాలో కూడా ఇలాంటి క్యారెక్టర్ చేయలేదు అని కూడా చెప్పారు నాగశ్విన్ గారు. కల్కి 2898 AD అనే టైటిల్ ను ఎందుకు పెట్టారు, దానికి గల కారణం ఏంటి అని అడిగితే, 2898 AD అని పెట్టడానికి ఒక మెయిన్ కారణం ఉంది. సినిమా చూస్తే తప్ప తెలీదు, నేను మాత్రం చెప్పకూడదు అని కూడా చెప్పారు భయ్య. కల్కి సినిమా యూనివర్సా స్టాండల్ మూవీనా అని అడిగితే, ఈ సినిమా స్టాండల్ మూవీని, యూనివర్స్ కాదు అని నాగశ్విన్ గారు చెప్పడం జరిగింది. ఈ సినిమా ట్రైలర్ ఎప్పుడు వస్తుంది, రిలీజ్ డేట్ ఎప్పుడు చెప్తారు అని అడిగితే, 93 days తర్వాత ట్రైలర్ రిలీజ్ అవుతుంది, అప్పుడు రిలీజ్ డేట్ కూడా చెప్తాము అని చెప్పారు భయ్య.